నేను ఒక మాట చెప్పాను, కసితో పనిచేద్దాం, కష్టపడదాం. మళ్ళీ ఎవరైతే మనకు అన్యాయం చేశారో వాళ్ళు ఈర్ష్యపడేట్టుగా, అసూయపడేట్టుగా అభివృద్ధి చేద్దామని నేను మీ అందరికీ పిలిపించాను. నేను ఇచ్చిన విజన్ మీరు గుర్తుపెట్టుకుంటే 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఒకటిగా ఉండాలి. 2029కి భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉండాలి. 2050కి అత్యున్నతమైన ప్రదేశంగా ప్రపంచంలోనే మన రాష్ట్రం ఉండాలని ఒక విజన్ ఇచ్చాను. దాన్ని సాధించడానికి నవ నిర్మాణ దీక్ష ఏర్పాటు చేశాం. అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పరిపాలన 2014లో నువ్వు నీకు ఓటేశారు. 2019 కల్లా నీ 5 సంవత్సరాల కాలం అయిపోతుంది. అంటే మరో 6 నెలల్లో, మరో 8 నెలల కాలంలోనే ఎలక్షన్స్ వస్తాయి. నీ పరిపాలన మరో 5 నెలల్లో, 6 నెలల్లో, 8 నెలల్లో నీ పరిపాలన పూర్తవుతా ఉంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇక తన పరిపాలన అయిపోతా ఉందని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఒక అడుగు ముందుకు వేసి 2022, 2029, 2050 ఈయన మాట్లాడే మాటలు. నేను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటి చెప్తా ఉన్నా మీ అందరి తరఫున, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 2020, 2022 టాప్ 3 రాష్ట్రాలు, 2029 కల్లా దేశంలో నెంబర్ 1 రాష్ట్రము, 2050 కల్లా ప్రపంచంలోని నెంబర్ 1 రాష్ట్రం అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. నువ్వు గన ఈ 4 ఏళ్లలో ప్రత్యేక హోదాను గన నువ్వు అమ్మేయకపోయిందంటే, ప్రత్యేక హోదా మీద నువ్వు ప్రజలను మోసం చేయకపోయిందంటే ఈ పాటికే మనం నెంబర్ 1 స్థానానికి మనం పోటీపడి ఉండేవాళ్ళం కదా చంద్రబాబు అని చెప్పి మీ అందరి తరపున అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీ పరిపాలనలో 2022కు దేశంలో 3వ స్థానం కదా దేవుడెరుగయ్యా, టాప్ 3 రాష్ట్రాలలో 1 కదా దేవుడెరుగు. 2029లో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం కదా దేవుడెరుగయ్యా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే 2016 NCAER రిపోర్ట్ అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం 2016కే ఆంధ్ర రాష్ట్రం అవినీతిలో నెంబర్ 1 అని చెప్పి ఆల్రెడీ చెప్పారయ్యా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 2016లోనే NCAER రిపోర్ట్ల ప్రకారం నువ్వు ఆల్రెడీ అవినీతిలో నెంబర్ 1. ఇప్పుడైతే ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు అత్యాచారాల్లో నెంబర్ 1గా కనిపించడం లేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా నేను. నీరుడు ఒక్క నెలలోనే 12 ఏళ్ల చిన్నపిల్లలంటే నిజంగా సిగ్గుపడాలి. ఈ రాష్ట్రంలో ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్నా ఇదే ముఖ్యమంత్రి 12 ఏళ్ల చిన్న ఆడపిల్లల మీద ఇవాళ బలాత్కారాలు జరుగుతా ఉన్నాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి తన ఏమి పట్టించుకొని పరిస్థితుల్లో పాలన చేస్తా ఉన్నాడు అనంటే సిగ్గుతో తలంచుకోవాలి. అత్యాచారాలలో ఇప్పుడే నెంబర్ 1, రాజ్యాంగ ఉల్లంఘనలో ఇదే పెద్ద మనిషి ఇప్పటికే నెంబర్ 1, పార్టీ ఫిరాయింపులలో ఇప్పటికే నెంబర్ 1, రైతుల మీద ఉన్న అప్పులు పెంచడంలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి పాలన నెంబర్ 1. 4 ఏళ్లలో ఒక రాష్ట్రం చేసినప్పుడు ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి కాకమునుపు ఆంధ్ర రాష్ట్రం అప్పు 96,000 కోట్లయితే ఈ 4 ఏళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్రం అప్పు ఎంతో తెలుసా? 2,25,000 కోట్లకు చేరింది అనంటే ఇది దేశంలోనే నెంబర్ 1 కాదా చంద్రబాబు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరపున కూడా అడుగుతా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ల హయాంలో మద్యం తాగించడంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1. ఈ మనిషి ఎన్నికలప్పుడు అన్న మాట మీ అందరికీ గుర్తుందా? అందరికీ బాగా గుర్తుందా? పిల్లలు తాగి చెడిపోతున్నారట, అధికారంలోకి వస్తానే మద్యాన్ని తగ్గిస్తా, బెల్ట్ షాపులు తీసేస్తాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి ఈరోజు మద్యం అన్నది, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మద్యం అన్నది ఇవాళ మినరల్ వాటర్ లేని గ్రామం ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ మందు షాపు లేని గ్రామం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. మద్యం
ఇవాళ ఇదే మద్యం తాగించడంలో నెంబర్ 1, చివరికి గుడి భూములు కొల్లగొట్టడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నెంబర్ 1. గూడులను కొల్లగొట్టడంలో నెంబర్ 1. పెట్రోల్ డీజిల్, మీ అందరికీ బైకులు ఉన్నాయన్నా? మీ అందరికీ ట్రాక్టర్లు బైకులు ఉన్నాయన్నా? ఉన్నాయన్నా? ఒక్కసారి అది వేసుకొని 1 లీటర్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ పట్టించండి అన్న. ఆ తర్వాత శాంపుల్ కోసం కర్ణాటక బార్డరు, ఆ తమిళనాడు బార్డరు, అట్లా ఒక్కసారి అక్కడికి వెళ్ళి పెట్రోల్ డీజిల్ 1 లీటర్ శాంపుల్ కోసం పట్టించండి అన్న. పట్టిస్తే అక్కడికి ఇక్కడికి రేటు తేడా ఎంత తెలుసా అన్న? లీటర్ మీద 6 రూపాయల నుంచి 7 రూపాయలు. ఈ 4 ఏళ్లగా బాధుడే బాధుడు. ఈ పెద్ద మనిషి హయాంలో పెట్రోల్ డీజిల్ రేట్లలో నెంబర్ 1 మన రాష్ట్రమే. ఎన్నికల వాగ్దానాలన్నీ అమలు చేయకపోవడంలో చంద్రబాబు నాయుడు గారి పాలన నెంబర్ 1. ఎన్నికలకు ముందు మీ మాటలు నమ్మి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని మీ అందరి తరఫున అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇన్ని దాంట్లలో నువ్వు నెంబర్ 1గా చేసావు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఎన్నికలకు ముందు మీ మాటలు నమ్మి ఒక్కసారి మీ పరిపాలనకు ఒక్కసారి మీ చేతుల్లో పరిపాలన అప్పగించినందుకే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నెంబర్ 1 చేశావు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా మీ పరిపాలన ముగించే దానికోసం ఇంకా 8 నెలల్లో 6 నెలల్లో 8 నెలల్లో 9 నెలల్లో టైం ఉంది. ఇక ఈ 8 నెలల్లో నువ్వు ఎన్నెన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తావేమో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.